Hi, hello, namaste. Welcome back to a new video. This is day 1, Goa. సరిపోయారు ఇద్దరును సాగుతుంది. జై బాలయ్య జై జై బాలయ్య. యాక్చువల్లీ ఇది వాస్కోడిగామ రైల్వే స్టేషన్. ఫస్ట్ అయితే బైక్ రెంటల్స్ అయితే తీసుకోవాలి. అది తీసుకొని ఫస్ట్ అయితే సౌత్ గోవా వెళ్ళిపోతాం. యాక్చువల్ నాది సెకండ్ టైం విజిటింగ్. మీకు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ముందుకు వెళ్తే ఉంటుంది బైక్ రెంటల్స్. ఒకసారి అవి చూద్దాం. అండ్ మీకు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే మీకు బస్ స్టేషన్ అనేది ఉంటుంది. లేదు అంటే ఇక్కడ బైక్ రెంటల్స్ ఉంటాయి. ఒకసారి మనం చూడాలి. చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఎంత కాస్ట్ ఏంటి అన్నది. Discount my subscribers. Yeah, for your subscriber I will discount. How much? 50 rupees, 100 rupees I will pay. 350 final price. Okay. యాక్చువల్ ఇప్పుడే స్కూటీ రెంటల్స్ తీసుకున్నాం. పర్ డేకి 350. ఇక్కడ ఏంటి అంటే మ్యాటర్ డే వైజ్ అయితే ఇస్తున్నారు. అంటే ఈరోజు నువ్వు ఒక 2 hours తీసుకున్నా 350. అలాగే ఇస్తున్నారు. లేదు అంటే 24 hours తీసుకున్నా 350. బట్ ఇది అయితే మనకి స్కూటీ తీసుకున్నాం, మొత్తం పే చేసాం. బట్ ఇప్పుడు ఫస్ట్ అయితే స్కూటీకి అయితే వీడియో తీయాలి. యాక్చువల్లీ అది రైల్వే స్టేషన్. అక్కడ నుంచి జస్ట్ ఇక్కడికి ఇలాగ వస్తే మీకు ఉంటుంది బిఎస్ ట్రావెల్స్ అని. ఇక్కడైతే మీరు స్కూటీస్ అయితే రెంట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడైతే 350 చెప్పాడు. కానీ కాకపోతే మనం నార్త్ గోవా సైడ్ అయితే వెళ్ళిపోతే అక్కడ జస్ట్ 300. మాకేంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి అరౌండ్ ట్రావెల్స్కి 1600 పడుతుంది. సో ఇంకా ఇదేనా సేమ్ రేట్ అని చెప్పి ఇంక స్కూటీస్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇప్పుడు సౌత్ గోవా అయితే వెళ్ళిపోతున్నాం. సీ యూ ఆన్ దేర్. యాక్చువల్ ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చాం. పెట్రోల్ కాస్ట్ ఎంత? పెట్రోల్ కాస్ట్ చూద్దాం. గోవా పెట్రోల్ కాస్ట్ ఇక్కడ 95 రూపీస్ పర్ లీటర్. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 115 to 118 పెట్రోల్ అయితే కొట్టించాం. మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడమే. యాక్చువల్లీ సౌత్ గోవా నుంచి కొలావా బీచ్కి 8 km ఉంది. చూడాలి. ఇప్పుడు వచ్చాం హోటల్లోకి. ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసేసి ఒక రూమ్ టూర్ అయితే చేస్తాను. రూమ్ టూర్ అయితే చేద్దాం. నేను ఏం డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వలేదు. ఏంటి అంటే ఒక 5 days అయితే మీరు ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మీరు వాస్కోడిగామ దిగుతారు కదా, అక్కడ స్కూటీ రెంటల్ అయితే తీసుకోండి. తీసుకొని ఫస్ట్ అయితే సౌత్ గోవా వచ్చేస్తే కోలా బీచ్.
ఇప్పుడు అప్పుడు ఒక చిన్న వీడియో పెడతాను, అది చూడండి. ఆ బీచ్ కవర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా డైరెక్ట్ నార్త్ గోవా అయితే వెళ్ళిపోవచ్చు. 1 డే స్టేకి అయితే ఇది బెస్ట్. లేదు మీరు 3 డేస్ గోవాలో ఉంటానంటే డైరెక్ట్ నార్త్ గోవా వెళ్ళిపోవచ్చు, లేదు సౌత్ గోవా, రెండు కవర్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓకే, ట్రైన్స్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి. మీరు ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ట్రైన్స్ వైజాగ్ నుంచి అయితే వీక్కి 3 ఉంటాయి డే బై డే. మీరు అలా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత నుంచి అయితే నావి డే 1, డే 2, డే 3 అని ఉంటాయి. అవి చూసి మీరు ప్లాన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? యాక్చువల్లీ దీనికి హోటల్కి అయితే పూల్ యాక్సెస్ ఉంది. యాక్చువల్లీ 2 డేస్ నుంచి అయితే అసలు నిద్ర లేదు, రెస్ట్ లేదు. కొంచెం అలా చిల్ అవుదామని అలాగా పూల్కి వెళ్తున్నాం. కానీ హోటల్ అయితే బాగుంది, రికమెండెడ్ కాదు కానీ పర్వాలే. ఇది ఆల్మోస్ట్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి 7 km ఉంటుంది, కానీ పర్లేదు బాగానే ఉంటుంది. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్కి అయితే ఎంతమందికైనా 2000 పర్ నైట్. లిఫ్ట్ ఉంది, వ్యూస్ బాగున్నాయి, జిమ్ కూడా ఉంది. జిమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఎలాగుంటుందో. ఒకవేళ ఎవరైనా మార్నింగ్ లేచి జిమ్ చేయాలి అంటే మటుకు వచ్చేసండి, దగ్గర మనకి ఇది. మాది 3rd ఫ్లోర్. అప్పుడు లోవర్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్, జిమ్. నేను నైట్ అయితే వచ్చాం కానీ క్లోజ్ చేసి ఉంది. మరి ఇప్పుడు ఓపెన్ చేసా లేదో చూడాలి. ఇప్పుడు క్లోజ్, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారు పూల్ యాక్సెస్. చూడాలి ఎలాగుందో పూల్. జిమ్ యాక్సెస్ అడిగారు కానీ జిమ్ యాక్సెస్ అయితే ఇవ్వలేదు. పూల్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న జిమ్ యాక్సెస్ అయితే ఇప్పుడు లేదు అన్నారు, టైం పడుతుంది అన్నారు. మా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు ఫాస్ట్గా ఇది చేసుకున్న తర్వాత కొలా బీచ్కి వెళ్ళాలి. అది రేపటి వ్లాగ్లో వస్తుంది, ఎందుకంటే ఇది నిన్నటి వ్లాగ్. నేను నైట్ సమంగా చూపించలేదు అని చెప్పి మళ్ళీ మార్నింగ్ లేచి షూట్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నైట్. బట్ ఇది ఎంత ఫీటో తెలియట్లేదు. ఒకవేళ మీరు ఈ కెమెరా తీసుకుంటే దీంట్లో ఉన్న షార్ట్స్ పెడతాను, దాన్ని బట్టి మీరు అండర్ వాటర్ టెస్ట్ కూడా మీరు చూసేసుకోవచ్చు, ఓకేనా? మా వాడు ఇంకా రాలేదు యోగేష్, ఆడన్ని క్వశ్చన్స్ అడుగుతుండే. యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇప్పుడైతే కొలవా బీచ్ అని చెప్పి ఇక్కడ నుంచి అరౌండ్ ఎన్ని కిలోమీటర్స్, 8 km ఉంది. అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? సీ యూ ఆన్ దేర్. Destination from there. మార్నింగ్ అయితే ఎలా ఉంటుంది కొలవా బీచ్. యాక్చువల్లీ పెద్ద బిస్కెట్ అయింది. ఏవో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ అసలు ఏం లేవు ఇక్కడ. ఇప్పటికైతే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపు కోలా బీచ్ అని చెప్పి స్నోకరింగ్ భలేగా ఉంటుంది. అది డే 2లో చూద్దాం. సీ యూ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ పవన్ మిక్కీ యూట్యూబ్ ఛానల్.